అందరికీ షలాం. ప్రార్థన. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ నీ మహత్తు గల వాక్కు చేత మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. లిలీ పుష్పం అయిన తండ్రి, లేవనెత్తు వాడ, సర్వాధికారి అయిన తండ్రి, సర్వాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞుడ, సర్వవ్యాప్తి, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వేశ్వర, శాంతిస్వరూప, సమీప బంధువ, సర్వకృపానిధి, సజీవుడ, సార్వభౌమాధికారి, సర్వసృష్టికర్త, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి ఈ వాక్యం ప్రకారంగా మమ్మల్ని మేము సరి చేసుకునే ధన్యతను మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మానవులను మా రక్షకుడి విమోచకుడు యెషువా మెస్సియా నామమును అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రార్థనలను ఆలించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. నా ప్రార్థనలను ఆలించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. మాట తప్పని దేవుడ నీవు, మాట తప్పని యావే నీవు. మదిలో వ్యధను తొలగించిన, మదిలో వ్యధను తొలగించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యెషువా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యెషువా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 26వ అధ్యాయంలో ద్వారపాలకుల గురించి, వారి యొక్క విభాగం గురించి వ్రాయబడి ఉన్నది. ఆ ద్వారపాలకులుగా ఎవరైతే ఉన్నారో వారి మాటలు, వారి యొక్క పేర్లను మనము ధ్యానిస్తూ ఉన్నాం. తూర్పు ద్వారం వైపుకు షెలెమ్యా సంతతి వారికి, అతని కుమారుడైన జకర్యాకు ఉత్తర ద్వారపాలకుడిగా, ఓబేదెదోము సంతతికి దక్షిణ వైపు ద్వారం వైపు, అతని కుమారునికి ఇంటి కాపలికి అసుప్పీరు అతని కుమారుడు పేరు. అతనికి ఇంటి దగ్గర ద్వారబంధానికి కాపలిగా ఉన్నాడు. షుప్పీము హోసాకు పడమటి తట్టు అంటే రాజమార్గమునకు పోయే ద్వారానికి వీరు మరి అధిపతిగా ఉన్నారు. రాజమార్గం వెళ్ళే ద్వారానికి తూర్పు దిక్కున లేవులైన 6 ఆ యొక్క బాధ్యతను అప్పగించారు. ఉత్తర ద్వారాన 4, అస్సుపీమునొద్ద 2 లేవీయులకి. ఈ విధంగా రాజమార్గం వైపు వెళ్ళే ద్వారానికి ద్వారపాలకులుగా వీరున్నారు. బయట పడమటి మార్గమున 4, బయట త్రోవ పక్క మట్టి 2. ఈ విధముగా ఈ యొక్క ద్వారపాలకుల విభాగము చిట్టీల ద్వారా వీరి పేరున పడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కోరే సంతతి, మెరారీ సంతతి ద్వారము కనిపెట్టు వారికి ఈ విధంగా చిట్టీలు వేసి
మరి వారిని ద్వారపాలకులుగా మరి నియమించినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.